పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు టౌన్ పరిధిలో సరోజిని ప్రభాకర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసిన దిరీసం కుటుంబ సభ్యులు ముందుగా ఉయ్యూరులో కీర్తిశేషులు దిరీసం ప్రభాకర్ రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన కుటుంబ సభ్యులు వేసవిలో ప్రజల దాహర్తిని తీర్చేందుకు సరోజిని ప్రభాకర్ రావు చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమని తిరువూరు మాజీ ఎమ్మెల్యే దిరీసం పద్మజ్యోతి అన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ట్రస్ట్ అనేక మంచి కార్యక్రమాలకు అండగా నిలుస్తుంది అని పద్మజ్యోతి తెలిపారు. ఉయ్యూరు బస్టాండ్ సెంటర్లో దిరీసం సరోజిని ప్రభాకర్ ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని తిరువూరు మాజీ ఎమ్మెల్యే దిరీసం పద్మజ్యోతి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ట్రస్ట్ చైర్మన్ దిరీసం ప్రేమాకర్ రావు, దిరీసం రత్నాకర్ రావు, దిరీసం జ్యోతిర్మయి మరియు కాంగ్రెస్ నాయకులు మెవ్వా మోహన్ రావు, ఉయ్యూరు నగర పంచాయతీ వైస్ చైర్మన్ సోలే సురేష్ బాబు, నిస్సి టీవీ మేనేజింగ్ అండ్ డైరెక్టర్ ఇందుపల్లి శేఖర్, పెనమాల నాగకుమార్, వైఎస్ఆర్సీపీ నాయకులు ఉయ్యూరు సుధాకర్, మేషపోగు రవికుమార్, ఈడుపుగంటి అనర్బాబు, డేవిడ్ ఈడుపుగంటి రాజా, ఎంజీ రవి, దమ్ము సల్మాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక సేవా కార్యక్రమాలలో సరోజిని చారిటబుల్ ట్రస్ట్ ముందుంటుంది అని విద్యారంగంలో కూడా విశేష కృషి చేస్తున్నట్లు తెలిపారు. గత 4 సంవత్సరాలుగా ఉయ్యూరులో దిరీసం సరోజిని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులతో పాటు పలువురు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మరి ఈరోజు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందరికి తీర్చడానికి మరి ప్రజలకి మరి మున్సిపల్ ఆఫీసు వాళ్ళ పర్మిషన్ ద్వారా మేము చలివేంద్రం ఏర్పాటు చేశాం. మరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ముందుకు సాగుతున్నాం. అందరూ మాకు సహకరించవలసిందిగా మనవి. నమస్కారం. ఈరోజు మార్చి 12వ తారీఖు మా అత్తగారైన దిరీసం సరోజిని ప్రభాకర్ గారు మరణించి 4 సంవత్సరాలైంది. సో 4వ వర్ధంతి సందర్భంగా మరి దిరీసం సరోజిని ప్రభాకర్ ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రతి సంవత్సరం మేము మా మామగారి పేరున ఇక్కడ సేవా కార్యక్రమాలు ఈ ఉయ్యూరు పరిసర ప్రాంతాల్లో చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ మరి చలివేంద్రం ఒకటి ఏర్పాటు చేసుకుని పాదచారులందరూ బాటసారులకి అందరికీ కూడా ఈ వేసవి కాలంలో మంచినీళ్ళు దాహార్తి తీర్చడం కోసం ఇక్కడ మరి మా ట్రస్ట్ తరఫున ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి చేసిన అందరికీ మరి మా నమస్కారాలు. ఇదే ట్రస్ట్ తరఫున మేము ఇంకా ఎన్నో మరి విద్యార్థులు చదువుకోవడానికి కానీ మెడికల్ సీట్లు వచ్చిన వాళ్ళకి ఫీజు కొంచెం మేము హెల్ప్ చేయడం కానీ అనేక విధాలుగా మేము ఈ పరిసర ప్రాంతాల్లో ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున సేవా కార్యక్రమాలు కొనసాగించడం జరుగుతుంది. ఇది ఇంకా విస్తృతంగా ఈ కార్యక్రమాలు మేము చేయాలని ఆలోచనలో ఉన్నాము. ఇక్కడ ఉండిన ప్రతి ఒక్కరు ఉండిన ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వీళ్ళు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. దిరీసం సరోజిని ప్రభాకర్ రావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున చలివేంద్రాన్ని ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు తిరువూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు పద్మజ్యోతి గారికి మరియు ఉయ్యూరు పట్టణ ప్రజలందరికీ కూడా ముందుగా నమస్కారాలు. ఈరోజు ఎంత ఉన్నా కానీ మనం నలుగురికి సహాయం చేస్తేనే అది సార్థకత చేకూరుతుంది. వాళ్ళు సంపాదించిన దాంట్లో పేద విద్యార్థులకి లేదా మెడిసిన్ చదువుకునే వారికి కానీ బడుగు బలహీన వర్గాలకి సహాయం చేస్తూ ఉంటాం. ఆ కుటుంబాన్ని అభినందిస్తూ ముందు ఇదే విధంగా ప్రజలందరికీ సేవ చేస్తూ సహాయ సహకారం అందించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన వారికి నా ధన్యవాదాలు. అండి, నా పేరు అనార్ బాబు, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైజ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. ఇవాళ ఉయ్యూరులో సరోజిని ప్రభాకర్ గారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ చలివేంద్రాన్ని ఓపెన్ చేయడం చాలా గర్వంగా ఉంది. దీన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని మరి అనేక మంది అంటే దాదార్యం తీర్చేటువంటి ఒక మంచి యూనిట్గా దీన్ని తీర్చాలని మా బావగారు ఏ ఉద్దేశం అయితే ప్రారంభించారో అది మరి జయప్రదం చేయాలని కోరుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది మరి నిరుద్యోగ యువత కానివ్వండి, మరి అలాగే ఎడ్యుకేట్ అయ్యి ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, మరి గవర్నమెంట్ ఏదైతే ప్రవేశపెడుతుందో పథకాలు, తర్వాత ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారంగా మరి అనేక మంది పారిశ్రామికలుగా రావాలని కోరుకుంటూ, అంటే నిరుద్యోగం అయిపోయింది, ఉద్యోగాలు లేకుండా అయిపోయింది. సో చాలామంది అలాగే పారిశ్రామిక రంగానికి వచ్చినటువంటి వాళ్ళకి మరి ప్రభుత్వం గత 4 సంవత్సరాలుగా రావాల్సినటువంటి సబ్సిడీలు కానీ ఇన్సెంటివ్స్ కానీ ఇవ్వకపోవడం వల్ల చాలా మరి దుర్భర పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి మీ ద్వారా ఈరోజు ఈ అవకాశాన్ని మాకు కల్పించినట్టు మీడియా ద్వారా మేము గవర్నమెంట్ని